గాయపడ్డ సింహం బాగుందా లేదంటే జట్లీ సినిమా బాగుందా అని నన్ను అడిగితే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. గాయపడ్డ సింహం మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్గా ఈ సినిమా మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు. కాకపోతే సినిమా చూసిన తర్వాత మాత్రం కొంచెం ఒపీనియన్ చేంజ్ అయింది. నిజానికి ఈ సినిమాలో శ్రీ విష్ణు గారిది క్యామియో కాదు, ఎక్స్టెండెడ్ క్యామియో అని చెప్పి పబ్లిసిటీ చేశారు. తీరామోస్ చూస్తే శ్రీ విష్ణు గారిది క్యామియో కాదు, ఎక్స్టెండెడ్ క్యామియో కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టరే ఉంది ఆయనకు కూడా. ఈ సినిమాలో ఇంకొక బ్యూటీ ఏంటంటే, మనం చాలా కాలంగా మిస్ అవుతున్న ఒక ముగ్గురు ఆర్టిస్టులు ఈ సినిమాలో స్క్రీన్ మీద కనిపిస్తారు. వాళ్ళలో ఫస్ట్ ఆర్టిస్ట్ ఎవరంటే జేడి చక్రవర్తి గారు. అలాగే హీరోయిన్ కామ్నా జట్మల్ అని, అదే మన రణు సినిమా హీరోయిన్ ఉంటారు కదా, ఆవిడ కూడా చిన్న రోల్ చేశారు. ఇంకా లాస్ట్ ఎవరంటే ప్రదీప్ రావత్ గారు. ఆయనదేమి చిన్న రోల్ కాదు, ఈ సినిమాలో ఆయనకు కూడా మంచి రోల్ ఇచ్చారు. బేసిక్ గా ఈ సినిమాలో హీరో అమెరికా వెళ్ళాలనుకుంటాడు. కాకపోతే మన హీరో ఆన్ ది వేలో ఉండగా అమెరికా ప్రెసిడెంట్ పెట్టిన ఒక కండిషన్ వలన తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. ఈ విషయంలో బాగా హర్ట్ అయిన హీరో అమెరికా ప్రెసిడెంట్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అయితే మన హీరో అమెరికా ప్రెసిడెంట్ మీద పగ తీర్చుకునే ప్రాసెస్ లో ఏం జరిగింది అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే జేడి చక్రవర్తి గారు. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే ఆయన యాక్టింగ్ కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొంచెం మన ఆర్జీవి పాత సినిమాలు ఉంటాయి కదా, క్షణక్షణం, మనీ మనీ ఇలాంటివి, వాటిల్లో విలన్ క్యారెక్టరైజేషన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఆయన చాలా బాగా చేశారు. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ. అంటే కామెడీ సినిమాలో కామెడీ ఉండకుండా ఏముంటుంది అని చెప్పి మీరు అడగొచ్చు. చాలా రోజులుగా మన తెలుగు సినిమాలో కామెడీ ఎలా అయిపోయిందంటే, అయితే చాలా ఫోర్స్ఫుల్గా కామెడీ చేపిస్తున్నారు, లేదంటే క్రింజ్ కామెడీ పెడుతున్నారు. అలా కాకుండా ప్రాపర్ హ్యూమర్ తో కూడిన హెల్తీ కామెడీ స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది. ఈ సినిమాలో కామెడీ ఎక్కడ క్రింజ్ గా అనిపించదో, అలాగని ఫోర్స్ఫుల్ గా కూడా అనిపించదు. సో చాలా కాలం తర్వాత కొన్ని జోకులకి కడుపుబ్బా నవ్వుకున్నా. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా బేసిక్ ఐడియా ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చాలా చోట్ల ఈ సినిమా ఇన్కంప్లీట్ గా ఉంటుంది. అంటే రైటర్ రాసుకునేటప్పుడే ఇన్కంప్లీట్ గా రాసి ఇచ్చాడా, లేదా డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యారా, అలా కాకుండా సినిమాని కంప్లీట్ గా తీసి ఎడిట్ చేసే ప్రాసెస్ లో మిస్టేక్స్ జరిగాయా అనే విషయం మనకు తెలియదు. కానీ సినిమాలో చాలా సీన్స్ ఎందుకో ఇన్కంప్లీట్ గా ఉంటాయి స్క్రీన్ మీద. అలాగే సినిమా లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో అది కంప్లీట్ గా గాలికి వదిలేసినట్లయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాకి పాటలు అయితే అవసరం లేదు. అలాగే చాలా చోట్ల అన్వాంటెడ్ ఎలివేషన్ షాట్లు, స్లో మోషన్ షాట్లు, అలాగే రిపీటెడ్ షాట్స్ కూడా వేశారు. ఈ అన్వాంటెడ్ స్క్రాప్ అంతా తీసేస్తే సినిమా 1 గంట 50 నిమిషాల్లో చాలా క్లీన్ గా ఉండేది. ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి కథని చెప్పడానికి డైరెక్టర్ చూస్ చేసుకున్న స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్. అంటే గతంలో ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కిష్కిందకాండ, మనీ మనీ, స్వామిరారా, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల ప్యాటర్న్ లోనే ఈ స్టోరీని కూడా చెప్పుంటే చాలా బాగుండేది. సో ఓవరాల్ గా గాయపడ్డ సింహం సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే, సినిమా లాజికల్ గా స్టోరీ పరంగా ఎలా ఉన్నా పర్లేదు, నవ్విస్తే చాలు అనుకుంటే మాత్రం హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. గాయపడ్డ సింహం బాగుందా లేదంటే జట్లీ సినిమా బాగుందా అని నన్ను అడిగితే, జట్లీ సినిమా మీద కొంతవరకు గాయపడ్డ సింహమే బెటర్. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.